బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో ఏపీ మంత్రి రోజా పర్యటించారు. ఆమె సముద్ర తీరంలో తిరుగుతూ సందడి చేశారు. సముద్ర అలల తాకిడిని ఆస్వాదించారు. తీర ప్రాంతంలో నీళ్లలోకి చెప్పులు లేకుండా దిగారు. అయితే మంత్రి చెప్పులు ఒడ్డును వదిలిపెట్టకుండా పర్యాటక శాఖ ఉద్యోగి నాగరాజుతో మోయించడం వివాదాస్పదమవుతోంది. నాగరాజు చెప్పులు మోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైజాగ్ బీచ్ తర్వాత అంత ప్రాముఖ్యత గల సూర్యలంక బీచ్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా మంత్రి రోజా తెలిపారు. సూర్యలంక బీచ్కి రావటం, ఇక్కడ పరిసర ప్రాంతాలని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. అంటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్ డేస్లోనే ఎంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం. దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్గా వాళ్ళ వర్క్కి వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హల్తా రిసార్ట్ని ఇక్కడ 30 రూములతో అంటే సూట్ రూమ్స్తో కలిపి 30 రూములు ఉన్నాయి. ఇంకా 4 సూట్ రూమ్లు అడిషనల్గా కట్టాలి అని కూడా డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ని ఇప్పటి యూత్కి ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెనోవేట్ చేసి ఫర్దర్గా ఇంకా అమ్యూనిటీస్ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా